చాలా మందిలో అంటే మా ఫ్యామిలీలో కానీ మీ అందరి ఫ్యామిలీస్లో కానీ బీపీ పేషెంట్స్ ఉంటూ ఉంటారు. వాళ్ళు లాంగ్ టర్మ్‌లో మందులు తీసుకొని వాళ్ళ మైండ్‌లో ఉండే ఒకే ఒక క్వెషన్ ఏంటంటే నేను ఎప్పుడైనా మందులు ఆపగలనా అని చూస్తుంటారు. కొంతమంది అయితే భయంతో పాటు కంటిన్యూ చేస్తుంటారు. వాళ్ళకి అర్థమవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే బీపీ చూపించుకొని నార్మల్‌గా ఉంటే ఆపేయడం ఇలాంటివి చేస్తుంటారు. సో సడెన్‌గా బీపీ మందులు ఆపేయడం వల్ల ఏమవుతుందంటే ఒక్కోసారి ఒక 2, 3 నెలల్లో బాగా బీపీ పెరిగిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అంటే దాన్ని రీబౌండ్ హైపర్ టెన్షన్ అంటారు. ఇది ఎందుకు వస్తుందంటే మామూలుగా మన బీపీ మందులు ఏం చేస్తాయంటే రక్తనాళాలను అడ్జస్ట్ చేస్తే అంటే వాసో డైలటేషన్ చేసి హార్ట్ మీద ఎఫెక్ట్ని తగ్గించడం వల్ల మనకి బీపీ తగ్గుతుంది. సడన్గా మందులు ఆపేస్తే ఏమవుతుందంటే ఈ మెకానిజం మొత్తం డిస్టర్బ్ అయ్యి ఒకేసారి బీపీ సడన్గా ఎక్కువ రేంజ్లో పెరిగిపోయే అవకాశం ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన మట్టుకు మనం బీపీ టాబ్లెట్లు ఆపడం అనేది మంచిది కాదు. ఒకసారి బీపీ వస్తే అది కంటిన్యూగా చాలా మందిలో ఉంటుంది. కానీ కొంతమందిలో ఏంటంటే బీపీ బాగా తగ్గిపోతుంది, 190 వరకు సిస్టోలిక్ వెళ్ళిపోతుంది, డయాస్టోలిక్ తగ్గుతుంది. అలాంటి వాళ్ళలో డాక్టర్ ఆధ్వర్యంలో డోస్ ట్యాపరింగ్ చేసుకుంటూ మెల్లిగా తగ్గించుకుంటూ వచ్చి ఆపుకుంటూ డాక్టర్ గారి పర్యవేక్షణలో చేసుకుంటే చాలా మంచిది.